నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఉదయ్ కిరణ్ సక్సెస్ లో లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఒక్క సినిమా రిలీజ్ అయి ఉంటే ఆయన ఇప్పుడు మన మధ్య ఉండేవారట. ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ అనే పదానికి మారు పేరు. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి మెప్పించాడు. హిట్స్ అందుకున్నాడు. వేగంగా స్టార్ హీరో అయిపోయాడు. ఆయన హీరోగా పరిచయమైన రెండేళ్లలోనే టాలీవుడ్ లోనే టాప్ హీరోగా మారిపోయారు. ఎవరికీ లేని క్రేజ్ ఆయనకు సొంతమైంది. అమ్మాయిల ఫాలోయింగ్ అయితే ఊహించడం కష్టమే. ఎంత వేగంగా ఎదిగాడో అలానే డౌన్ అయ్యాడు. చాలా రోజులు సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యాడు. కానీ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఒక్క మూవీ రిలీజ్ అయితే ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్య ఉండేవాడట. ఉదయ్ కిరణ్ కెరీర్ లో చాలా ఆటుపోట్లు చూశారు. కానీ అవి తట్టుకోలేకపోయాడనేది ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ఎందుకంటే ఆయన నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయి. ప్రారంభంలో ఓకే చెప్పి మధ్యలోనే ఆపేసేవారట. కొన్ని ప్రారంభం చేసి ఆగిపోవడం, మరికొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు ఓ మూవీ అయితే ఏకంగా 80% షూటింగ్ పూర్తయిన తర్వాత పక్కన పెట్టారట. దీని వెనుక కొందరి హస్తం ఉందని అంటున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే మాత్రం పెద్ద హిట్ అయ్యేదని, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవారని చెప్పారు మ్యూజిక్ జోసె భట్ల. ఉదయ్ కిరణ్ నటించిన ప్రేమంటే సులువు కాదురా సినిమా 80% చిత్రీకరణ పూర్తి చేసుకొని చివరి దశలో ఆగిపోయింది. ఈ మూవీ పూర్తయి విడుదలైతే ఉదయ్ కిరణ్ కి పెద్ద హిట్ అయ్యేదని, ఆ దెబ్బతో సూపర్ స్టార్ గా ఎదిగేవాడని మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు తెలియదన్నారు. కానీ ఏదో జరిగిందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత. అంతటి పెద్ద నిర్మాత ఈ మూవీని ఎందుకు ఆపేశారో అర్థం కాలేదన్నారు. ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతికృష్ణ కూడా మధ్యలో ఆ మూవీని పూర్తి చేయాలని ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదని, ఏం జరిగిందో తెలియదన్నారు. జనసేనకి పాటన చేసినప్పుడు జ్యోతికృష్ణ కలిశాడని, ఆ టైంలో ఈ ప్రస్తావన వచ్చిందన్నారు. నిర్మాత ఏఎం రత్నం కూడా అనేవారట. ఈ మూవీతో ఉదయ్ కిరణ్ కి మంచి లైఫ్ వస్తుందని. కానీ ఏదో జరిగింది. ఉదయ్ కిరణ్ లైఫ్ ని తలక్రిందులు చేసిందని జోసె భట్ల వెల్లడించారు. ఏం జరిగిందో ఏమో కానీ ప్రేమంటే సులువు కాదురా మూవీ విడుదలై పెద్ద హిట్ అయితే మాత్రం ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడు. ఆయన సినిమాలను మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు స్టార్ హీరోగా రాణించేవారని జోసె భట్ల తెలిపారు. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ కి చివర్లో ఒక కోరిక ఉండేది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని చూసి ఇలాంటి మంచి ఫ్యామిలీ మూవీ చేయాలని ఉండేదట. ఈ విషయాన్ని దర్శకుడు విఎన్ ఆదిత్యకి చెప్పారట. అలాంటి కథలు చూడమని తాను చేస్తానని తెలిపారట. కానీ కొన్నాళ్లకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 2013 సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ అయితే 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ్ కిరణ్ చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లోకి రావాలనుకున్నారు. చిత్ర మూవీతో అవకాశాన్ని దక్కించుకున్నాడు. నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలనే చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీరామ్, హోలీ, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, లవ్ టుడే, అవునన్నా కాదన్నా, వియ్యాల వారి కయ్యాలు, గుండె జల్లుమంది, ఏకలవ్యుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, జై శ్రీరామ్ వంటి చిత్రాల్లో నటించాడు. చివర్లో చిత్రం చెప్పిన కథ మూవీ రిలీజ్ కావాల్సింది. ఆయన చనిపోవడంతో అది కాస్త ఆగిపోయింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.